మెదక్ అండ్ కామారెడ్డిని గడగడలాడించిన వర్ష బీభత్సం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మళ్ళీ మెదక్లో వర్షం స్టార్ట్ అయింది. కాస్త పెద్దగానే వర్షం పడుతోంది. ప్రజలంతా కూడా బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి. ఏంటి కారణం? ఈ ఈ ఈ అసాధారణ వర్షపాతానికి కారణాలేంటి? దీన్ని ఏమనాలి అని చెప్పి మనం ఎక్స్పర్ట్స్తో మాట్లాడుతున్నాం. చీఫ్ క్లైమేట్ ఇంజనీరింగ్ ఆఫీసర్ సాయి భాస్కర్ రెడ్డి గారు, డాక్టర్ సాయి భాస్కర్ రెడ్డి గారు మనతో లైవ్లో ఉన్నారు. వారితో చర్చిస్తున్నాం. సార్ భాస్కర్ రెడ్డి గారు, 2023 జూలైలో మీకు కూడా గుర్తుండే ఉంటుంది, ములుగు జిల్లాలో లక్ష్మీదేవిపేట విలేజ్లో రికార్డ్ రెయిన్ఫాల్ సార్. ఒక 24 అవర్స్లో ఆల్మోస్ట్ 64 సెంటీమీటర్స్ వరకు అక్కడ వర్షపాతం నమోదైంది. అదొక రికార్డ్. అయితే హైదరాబాద్లో కూడా ఒక 2020లో అనుకుంటా అక్కడ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక 23-24 సెంటీమీటర్స్ వర్షం పడింది. ఇప్పుడు కామారెడ్డిలో ఇవన్నీ ఒకే కేటగిరీ కిందకి వస్తాయా సార్, లేకపోతే వీటిలో డిఫరెన్సెస్ ఉన్నాయా? జనరల్ గా మాన్సూన్ రెయిన్స్ అనేది చాలా సింపుల్ గా సిస్టమేటిక్ ఉంటాయి. అది మనకు పెద్ద ఇష్యూస్ కాదు. కానీ ఇది ఎక్సెప్షనల్ గా మనకు వచ్చే పరిస్థితి ఏంటంటే, ఇంతకు ముందు మీరు ఒక పదం వాడారు, ట్రఫ్ అనేది, సైక్లోనిక్ ట్రఫ్. కానీ ఇది ఏంటనంటే యూజువల్ గా సౌత్ అంటే పెనిన్సులార్ ఇండియా అంటే మన షేప్ ఇట్లా ఉంటది ఇండియాకి. అంటే ఇటు బే ఆఫ్ బెంగాల్, అటు అరేబియన్ సీ రెండు ఉంటాయి. సో ఇటు వెస్టర్న్ డిస్టర్బెన్స్ నుంచి అక్కడ నుంచి కూడా మనకు క్లౌడ్స్ అవన్నీ వస్తాయి. మాయిశ్చర్ హైయెస్ట్ సౌత్ వెస్ట్ మాన్సూన్ కాబట్టి అక్కడ నుంచి వస్తుంది. కానీ మనకు ఇక్కడ లో ప్రెషర్ క్రియేట్ అయ్యి బే ఆఫ్ బెంగాల్లో మళ్ళీ ఇక్కడ నుంచి కూడా ఇటు వస్తుంది. అంటే ఈస్ట్ వెస్ట్ ఒక ఎలాంగేటెడ్ లో ప్రెషర్ క్రియేట్ అయినప్పుడు ట్రఫ్ అవుతుంది. ఇది దక్షిణాన ఉన్నప్పుడు డెఫినెట్ గా ఇక్కడ మనకున్న రాష్ట్రాలు ఏవైతున్నాయి, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఇట్లా ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, ఇవన్నీ రాష్ట్రాలలో కూడా మనకు హెవీ రెయిన్ఫాల్ అవుతుంది. అట్లనే నార్త్ లో అయినప్పుడు కూడా నార్త్ లో ఉన్న స్టేట్స్ అన్నిటికీ అవుతుంది. సో ఆ పరిస్థితి ఇప్పుడు మనకు ఒకటి క్రియేట్ అయ్యింది. సో కాబట్టి ఇలాంటివి అప్పుడప్పుడు అయితే మీరు చూస్తే ఇలాంటిది ఇంకొక లైన్ మనకు కనబడుతుంది. మీరు అన్నట్టు ములుగు ప్రాంతమే కాదు, బుడమేరు, విజయవాడలో వచ్చిన ఫ్లడ్స్ ఇదంతా కూడా ఒక లైన్ లో ఉండే. సో అప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఒకటి అయ్యి హెవీ రెయిన్ఫాల్ అయ్యి మనకు ఆ బుడమేరు తోటి విజయవాడ ఒక పట్టణమే దాదాపుగా అంటే చాలా ఇండ్లు మునిగిపోయి ఒక నష్టం అనేది అయ్యింది. సో ఇది ఎక్సెప్షనల్ ఈవెంట్సే, కానీ ఈవెంట్స్ అనేది పెరుగుతున్నాయి. ఇదేంటంటే ఈ వాతావరణ మార్పులు, క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ పరిస్థితులతోటి రోజు రోజుకి నెంబర్ ఆఫ్ సైక్లోన్స్ అనేది కూడా ఆటోమేటిక్ పెరిగింది. అంటే నెంబర్ ఆఫ్ లో ప్రెషర్ ఇన్సిడెంట్లు పెరుగుతుంది, డిప్రెషన్స్ పెరుగుతుంది. అట్లనే సైక్లోన్ జనరల్ గా ల్యాండ్ మీదకి వస్తే వీక్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమైతుంది, ల్యాండ్ మీదకి వచ్చి కూడా ఆ క్లౌడ్స్ ఇంకా మాయిశ్చర్ తోటి వచ్చి ఒక దగ్గర అట్లనే ఉండిపోయి ఆ వర్షం అనేది కంటిన్యూగా పడుతున్నది. సో ఈ రకమైన పరిస్థితులు కూడా వస్తున్నాయి. సో ఇట్లా మనకు చాలా కారణాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క దానికి మనం ఎంత మోడలింగ్ చేసినా కానీ ఈ మాన్సూన్స్ మీద ఇవన్నిటి మీద శాస్త్రవేత్తలు చేస్తూనే ఉంటారు రెగ్యులర్ గా. మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ మనకు మీరు బెట్టింగ్ గిట్టింగ్ అంటారు కదా, ఒరిజినల్ గా మాన్సూన్ బెట్టింగ్ అని ఉండే ముంబైలో లాస్ట్ టైం చెప్తున్నా. అంటే మోస్ట్ అన్సర్టన్ థింగ్ ఏందనంటే వెదర్ అని అంటారు. ఒక సీతాకోక చిలుక కూడా చైనాలో రెక్కలు ఇట్లా అంటే అమెరికాలో తుఫాన్ వచ్చిందంట. సో అంత ఈ రిలేషన్ ఉంటుంది దీనికి. అంటే ఇది బార్డర్లు గీడర్లు ఏ సంబంధాలు ఉండేవి. సో ఇక్కడ అలాంటివి ఇంకా పెరుగుతున్నాయి కాబట్టి ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్, వేరియబిలిటీ అంటాం. అంటే మనం పడాల్సిన టైంకి వర్షాలు పడక, వర్షాకాలం కంటే ముందే వర్షాలు పడి ఈసారి మీరు అది కూడా చూసారు చేంజ్. కరెక్ట్ వర్షాకాలం కంటే మరే ముందు వచ్చినాయని ఖుషి పడేది ఏం లేదు మనకు. మళ్ళీ ఆటోమేటిక్ గా గ్యాప్ ఇచ్చింది కదా, జూలైలో చాలా గ్యాప్ ఇచ్చింది, అరే నీళ్ళు లేవన్నట్టుండే. మళ్ళా సడన్ గా ఆగస్ట్ లో కుండపోతాం. అంటే దాదాపుగా టోటల్ స్టేట్ ఇది ఎట్లుందంటే, మనం జీతం నెలకి ఇవ్వకుండా ఏదో రోజు సడన్ గా జీతం ఇచ్చేసి మొత్తం శాలరీ ఇచ్చినాం కదా అంటే మనుషులు అల్లకల్లోలం అవుతారు కదా, ఆ టైప్ అయింది పరిస్థితి. అంటే టోటల్ రెయిన్ఫాల్ మనకు ఎంత పడ్డది అనే దానికంటే కూడా ఎప్పుడు పడ్డది, ఎంత క్వాంటిటీ పడ్డది, చరిత్ర ఉంటుంది దీనికి. తరతరాల నుంచి మన రైతులు వ్యవసాయం చేస్తుర్రు. మరి వాళ్ళ తాతలు ముత్తాతలు కూడా ఊహించుకోండి, అంటే ఒక పద్ధతి వాళ్ళు నేర్పుంటారు కదా పిల్లలకు. ఈ కాలంలో ఈ కార్తీకి మనం విత్తనం వేయాలి, ఇప్పుడు నారేయాలి, ఇట్లా అన్ని చెప్తారు. ఎప్పుడు ఎండ పోయాలి, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఎంత నష్టమైంది రైతులకు చాలా మందికి. ఇది అంటే అనుకోకుండా కరువు వస్తే కూడా మనం తట్టుకుంటామేమో, కానీ ఇట్లాంటి వరదలు వచ్చి
ఉన్నాయని కొట్టుకోపోయి ఇట్లాంటి నష్టం అయితే ఇంకా డేంజర్ అన్నట్టు. కరువులో మట్టి అయితే కొట్టుకోవద్దు కదా కనీసం, వీడైతే మట్టి కూడా కొట్టుకోపోయింది. మట్టి లేకపోతే వ్యవసాయం ఎట్లయితుంది? సార్ భాస్కర్ రెడ్డి గారు, ఇక్కడ మన ఇదివరకు క్లౌడ్ బర్స్ట్లు అనేవి తెలియవు. క్లౌడ్ బర్స్ట్లు అనేవి ఈ గత కొంతకాలంగా మనం వింటున్నాం. అలానే క్యూములోనింబస్ మేఘాలు సడన్గా ఏర్పడడం, కుండపోత వర్షం పడడం, ఇవి కూడా ఈ మధ్య కాలంలోనే మేబీ ఒక డికేడ్ ఆర్ 2 మనం తెలుసుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు కొత్తగా ఈ సైక్లానిక్ ట్రఫ్, ఇవన్నీ కొత్తగా వస్తున్న చేంజెస్ అన్నీ ఇంకా యాడ్ ఆన్ అవుతూ పోతాయా? అంటే ఈ సైక్లానిక్ ట్రఫ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండా, లేకపోతే ఇదివరకు ఎక్కడైనా జరిగి ఉన్నదా, మనకి కొత్తనా, దేశంలో ఎక్కడైనా ఇలాంటివి జరిగిన సందర్భాలు ఉన్నాయా సార్? ఇది చాలా కామన్ మేడం. ఓన్లీ మనం ఏందనంటే విత్ అవేర్నెస్ కానీ నాలెడ్జ్ కానీ, ఇప్పుడు సునామీ అనేది చాలా కొత్త పదం మనకు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చూసినాక ఇప్పుడు అందరికి సునామీ అంటే తెలుసు, అది ఎట్లా పలకాలను కూడా తెలియదు ఆ అక్షరాలు. అట్లనే ఇవన్నీ కూడా పదాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే మనోళ్ళు ఏంటంటే ఇప్పుడు హిమాలయాలలో క్లౌడ్ బస్ట్ కాగానే హైదరాబాద్ లో క్లౌడ్ బస్ట్ అయిందని అంటారు సడన్ గా. అది గుట్టలలో ఎక్కువ అవుతుంది, హైదరాబాద్ లో కాదు. చాలా రేర్ అది. ఇట్లాంటి ప్లేస్ లో కావాలంటే అది చాలా చరిత్ర అవుతుంది కూడా నిజంగా అయితే. సో అవన్నీ ఒక్కోసారి ఏమవుతుందంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూసి, ఇప్పుడు మీరు అనంతపూర్ లో మామూలు చెరువును కూడా సముద్రం అని పెట్టుకుంటారు. అంటే వాళ్ళ పేరు చెరువు అన్నారు, దాన్ని సముద్రం అంటారు. ఎందుకంటే కరువు ఉన్న ప్రాంతంలో చెరువు కూడా వాళ్ళకి అంత పెద్దగా అనిపిస్తుంది, అంటే దాన్ని అట్లా అనాలనిపిస్తుంది. సో ఇలాంటి పదాలు మనం మిస్యూజ్ చేస్తున్నాం ఒక్కోసారి. ట్రఫ్ అనేది కూడా ఇది కామను, లో ప్రెషర్ కామను, డిప్రెషన్ కామను, సైక్లోన్ కామను. ఓన్లీ సైక్లోన్ అని మనం ఉప్పెన ఇట్లా రకరకాల పదాలు వాడేటోళ్ళము. బట్ ఇప్పుడు ఈ జార్గన్ పెరిగింది డెఫినెట్ గా. అయితే ఇది కన్ఫ్యూజన్ చేయొద్దు జనాలను. ఇది కావాలంటే మనం స్కూల్ పిల్లల టెక్స్ట్ బుక్లలో కూడా క్లియర్ గా చెప్తే అట్లీస్ట్ వాళ్ళ పేరెంట్స్ కి చెప్పుకుంటారు ఎందుకు ఇట్లా అవుతుందంటే. సో ఇవన్నీ కూడా ఐ థింక్ మన లర్నింగ్ అండ్ డెఫినెట్ గా మీడియా ఇస్ ప్లేయింగ్ ఏ బిగ్గర్ రోల్ ఇన్ క్లియరింగ్ దిస్ డౌట్స్ కూడా. ఇది చాలా ఇంపార్టెంట్. సో డెఫినెట్ గా ఇది అంటే తెలుసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు కూడా, ఎందుకు ఇట్లా అయింది అనే దానికి. యా, మాట్లాడదాం సార్. చిన్న బ్రేక్ తీసుకుని భాస్కర్ రెడ్డి గారితో మరిన్ని విషయాలు మాట్లాడదాం. ఎస్పెషల్లీ ఇలాంటి చేంజెస్ సార్ చెప్పినట్లు మాన్సూన్ బెట్టింగ్ లేదా వెదర్ బెట్టింగ్, ఎప్పుడు ఎలాంటి వెదర్ ఉంటుంది అనేది కూడా ప్రెడిక్ట్ చేయలేనంత రకంగా మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు ఈ సైక్లానిక్ ట్రఫ్ అనేది ఇట్లాంటివి ఏర్పడడానికి కనీసం కొన్ని గంటల ముందైనా ఏమైనా అంచనా వేయొచ్చా, ఏమైనా అలర్ట్ చేయొచ్చా జనాల్ని? ఇట్లాంటి అనేక మెదక్ అండ్ కామారెడ్డిని అతలాకుతలం చేసిన వర్ష బీభత్సం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సైక్లానిక్ ట్రఫ్ అంటున్నారు దీన్ని వాతావరణ నిపుణులు. ఏంటి సైక్లానిక్ ట్రఫ్? దీన్ని ఎంత ముందుగా మనం ప్రెడిక్ట్ చేయొచ్చు? ఇట్లాంటి అనేక విషయాల మీద మాట్లాడదాం. మనతో చీఫ్ క్లైమేట్ ఇంజనీరింగ్ ఆఫీసర్ డాక్టర్ ఎన్ సాయి భాస్కర్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. వారితో అనేక విషయాలు మనం మాట్లాడుతూ ఉన్నాం. సార్ వెల్కమ్ బ్యాక్. సార్, ఈ ట్రఫ్ అనేది ఎంత అన్సర్టెంటీ సార్? కనీసం కొన్ని గంటల ముందైనా అంచనా వేయొచ్చా? అంటే ఈ జిల్లాలకి ఈ ప్రమాదం ఉంటుంది, ఈ కుండపోత కుంభవృష్టి వర్షాలు పడే అవకాశం ఉంది అనేది ఏమైనా అంచనా వేయొచ్చా? ఇది మనము ఆల్రెడీ మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ ఇట్లా వీళ్ళందరూ కూడా ఫోర్కాస్టింగ్ సిస్టమ్ ని చాలా ఇంప్రూవ్ చేసారు. ఒక డిఎఫ్ఎస్ అని కొత్తగా వాళ్ళు చేసారు. గ్రిడ్ కూడా అరౌండ్ 6 కిలోమీటర్స్ రేంజ్ గ్రిడ్ లా కూడా చెప్పడానికి అవకాశం ఉంది. ఇట్లనే మీడియం రేంజ్, ఈవెన్ ఎక్స్టెండెడ్ రేంజ్, ఈవెన్ షార్ట్ రేంజ్ అంటే ఇమీడియట్ గా అయ్యే ఇది కూడా వాళ్ళు ఆల్రెడీ ప్రెడిక్షన్స్ ఉన్నాయి. సో ఇప్పటికే ఒక 3 నుంచి 10 రోజులది మనకు ఇన్ఫర్మేషన్ ఆన్లైన్ లో అవైలబుల్ ఉంటుంది. ఈవెన్ ఐఎండిలో కూడా మీరు ఒక వారం రోజులు చూడవచ్చు క్లియర్ గా. జిల్లాల వారిగా కూడా చూడవచ్చు, లేదా సబ్ డివిజన్స్ వారిగా కూడా చూడవచ్చు. సో అట్లనే ఒక 2-3 వారాల ముందు కూడా ప్రెడిక్షన్ అనేది చేస్తారు. అంటే అక్యురసీ అనేది జనరల్ గా లాంగ్ టర్మ్ చేసినాడు కొంచెం చేంజెస్ అయితే గానీ, ఇదే కాకుండా మనకు జీసీఎం కానీ ఆర్సీఎం కానీ అంటే ఈ క్లైమేట్ చేంజ్ మోడల్స్ ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ హిస్టారికల్ డేటా తీసుకొని, ఒక 100 ఏళ్ళ డేటా అట్లా తీసుకొని ఒక ప్రాంతానికి ఎలాంటి మోడల్ ఎక్కువ సూట్ అవుతుంది అని కూడా అక్కడ కూడా మళ్ళీ ప్రెడిక్షన్ చేస్తారు. యావరేజ్ గా టెంపరేచర్లు పెరుగుతాయా, వర్షం పెరుగుతుందా, వర్షం తగ్గుతుందా. ఇది నేషనల్ క్లైమేట్ చేంజ్ మనకు పాలసీ, దాని రిలేటెడ్ డాక్యుమెంట్స్. సో అందులో ఇవన్నీ కూడా మనకు కొన్ని ఇండైరెక్ట్ గా ఉంటాయి. అంటే ఇదే కాదు, ఐపీసీసీ రిపోర్ట్లు చేసే దాంట్లో ఓవరాల్ గా గ్లోబల్ గా ఏమైతుందని కూడా వాళ్ళు చెప్తారు. ఇదే కాదు, నిరంతరంగా ఎన్నో సెటిలైట్స్ ఉన్నాయి. ఎక్కువ మటుకు కూడా చాలా సెటిలైట్స్ ఫస్ట్ ప్రవేశపెట్టినవి కూడా ఈ వెదర్ రిలేటెడ్ అని కూడా చెప్పవచ్చు.
సో అవన్నీ కూడా నిరంతరంగా మానిటర్ చేస్తున్నాయి. ఆ డేటా కూడా మనకు ఇంకోటి ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ కూడా చాలా పెరిగినాయి. ఒకప్పుడు ఇట్లాంటి వర్షాలు అయితే మనకి ఎక్కడ ఎంత పడ్డదో కూడా సరిగ్గా తెలియకుండే. ఇప్పుడు ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ తోటి అక్యురసీ అన్నది. సో ఇది గవర్నమెంట్స్ కూడా నిరంతరంగా షేర్ చేస్తున్నారు. సో ఇప్పుడు అంటే సైన్స్ కి మనం క్లోజ్ అయ్యి, అందుకే మీరు చూడండి ఎంత పెద్ద డిజాస్టర్ అయినా ప్రాణ నష్టం చాలా తక్కువగా ఉంటుంది. ఏదో True. వైష్ణోదేవిలో మొన్న 30 మీద చనిపోయారు పిలిగ్రిమ్స్. అవును అవును సార్. అట్లనే ధరాలిలో కూడా కొన్ని అయిన ఇన్సిడెంట్లు. బట్ ఓవరాల్ ప్రాణ నష్టం అనేది ఈవెన్ సూపర్ సైక్లోన్లు అలాంటి ఒరిస్సాలు వస్తే కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనకు టోటల్ ప్రాణ నష్టం తగ్గుతుంది. అందుకే ఈ ప్రెడిక్షన్స్ ఉన్నందుకు. ఎందుకంటే యంత్రాంగం అప్రమత్తం అవుతున్నది అండ్ వాళ్ళకి ఇవన్నీ ఉన్నాయి. ఫస్ట్ మనుషుల్ని అయితే ఎవాక్యుయేషన్ అయితే మినిమం చేస్తారు. కానీ ఆస్తి నష్టం ఇది అమెరికాలో కూడా చనిపోయేటోళ్ళు చాలా తక్కువ ఇలాంటి డిజాస్టర్స్. కానీ ఆస్తి నష్టం బిలియన్స్ ఆఫ్ డాలర్స్లలో ఉంటుంది. సో ఇది చాలా బిగ్గెస్ట్ థ్రెట్. ఒకప్పుడు పాకిస్తాన్ లో ఫ్లడ్ వచ్చింది, మీకు గుర్తుంటది ఫ్యూ ఇయర్స్ బ్యాక్. దాంతో ఆ దేశంలో జీడిపి పడిపోయింది. అంటే ఒక్క డిజాస్టర్ మామూలుగా ఏ పాలసీలు కూడా చేయని ట్రంప్ లాంటి వాళ్ళు పాలసీలు చేసేదాన్ని కూడా పక్కన పెడదాం. కానీ ఒక మేజర్ డిజాస్టర్స్ అయితే మాత్రం ఒక దేశానికి వాళ్ళ మొత్తం జీవనోపాధులు కానీ మొత్తం అతలాకుతలం అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, ఎకానమీ కానీ అన్ని కూడా. సో కాబట్టి ఇది మనము ఈ ప్రెడిక్షన్స్, ప్రిపేర్డ్నెస్, ఈవెన్ కమ్యూనిటీస్ ని కూడా వాళ్ళకు తగ్గట్టు అడాప్టేషన్ అని మనం అంటాం. ఇందులో చాలా ముఖ్యమైనది అంటే ఏ పంటలు వేయాలి. ఇప్పుడు నిరంతరంగా ఫ్లడ్ కి గురవుతున్న ప్రాంతం ఉంది, అక్కడ నీళ్లు ఎక్కువ ఉన్నాయి, అప్పుడు పంట మార్పిడి కూడా మనం చేంజ్ చేయాలి. అట్లనే క్లైమేట్ చేంజ్ లా మనకి ఏ సీజన్ లో పడాల్సింది ఇంకో సీజన్ లో పడ్డప్పుడు ఇలాంటి పరిస్థితులు అయితే కూడా పంటలు మార్పిడి చేసుకోవాలి. సో ఇట్లా రకరకాల అడాప్టేషన్లు ఇదే కాదు, మన డ్రైనేజ్ వ్యవస్థ కానీ, వాటర్ మేనేజ్మెంట్ కానీ, రిజర్వాయర్లు. ఇంకోటి తెలంగాణలో ఇండైరెక్ట్ సిచ్యువేషన్ వచ్చింది వెరైటీగా. ఇంతకు ముందు మన భూగర్భ జలాలు చాలా కిందికి ఉంటుండే, కరువు ఉంటుండే, అంత ప్రాజెక్టులు లేకుండే ఇరిగేషన్. ఇప్పుడు మనము ఇరిగేషన్ ప్రాజెక్టులు చేసినాం, చాలా మంచి మాట. కానీ ఆల్రెడీ మొత్తం సాచురేషన్ అయిపోయింది నార్త్ తెలంగాణలో చాలా ప్రాంతాలల్లో. నీళ్లు లేక కాదు, నీళ్లుండి నీళ్లు ఆల్రెడీ మీది లెవెల్లో ఉన్నప్పుడు, చెరువుల కుంటలు ముందే నిండి ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పూర్తిగా ఎండుతలేవు కదా, ఆటోమేటిక్ ఈ వర్షం కొంచెం పడ్డ వరదలు అనేది అవుతున్నది. అంటే ఇప్పుడు ఇండైరెక్ట్ గా మనకి ఏమైంది, ఈ లాంగ్ టర్మ్ ప్లానింగ్ మనం చేసి ఉంటే, మోడలింగ్ చేసి ఉంటే ముందు ముందు ఇట్లాంటి వర్షాలు వస్తాయి ఇవన్నీ వస్తాయి అన్నప్పుడు మరి ఈ నీళ్లు కలిపి మరి మనకి ఏమైతుంది అనేది కూడా ఒకటి ప్లాన్ అనేది ఉండాలి కదా. సో ఐ థింక్ ఇప్పుడు కూడా అయ్యింది ఏం లేదు. అట్లీస్ట్ మనం అర్థం చేసుకొని ఎన్ని నీళ్లు ఉంచాలి అనే దానికి కూడా ఒక ప్లానింగ్ చేయాలి. ఎక్కువ వర్షపాతం పడే ప్రాంతాలు, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్న ఏరియాలు ఎస్పెషల్లీ చెప్తున్నా, అక్కడ మనం కొంచెము వేరే డైవర్షన్ ట్రైన్స్ అని అంటాం, అలాంటి ఛానల్స్ అనేది అని పెట్టి, లేదా వెట్లాండ్ ఎకో సిస్టమ్స్ అన్ని స్పెషల్ గా క్రియేట్ చేసి అక్కడ నీళ్లు ఎక్కువ నిల్వ, అంటే నేను సముద్రానికి పంపాలని అంటలేను, కొన్ని సేఫ్ ప్లేస్లలో స్టోర్ అయ్యేటట్టు దాన్ని డైవర్షన్ చేసుకొని తర్వాత మెల్లగా నీళ్లు ఊటలాగా కిందికి వస్తాయి, నదులలో కూడా కంటిన్యూస్ గా వారుతాయి. సో మనం అలాంటివి కూడా రకరకాల ప్లాన్లు అనేది మనం చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. సార్ మా ఫైనల్ క్వశ్చన్, ఇక అంటే క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ అనే ఇష్యూస్ మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఇంకా ఇట్లాంటి వాటికి అంటే కొండ ప్రాంతాల్లో అక్కడ క్లౌడ్ బర్స్ట్ కానీ లేకపోతే ఇలాంటి చోట్ల ఇలాంటి సైక్లోనిక్ ట్రఫ్స్, ఈ ఊహించని స్థాయిలో కుంభవృష్టి వర్షాలు, వీటన్నిటికీ మనం ఇంకా సిద్ధమైపోవాలా? ఇంకా ఆన్ అండ్ ఆఫ్ మనకి ఇలాంటివి కంటిన్యూగా మనం ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందంటారా? ఇది పెరుగుతుంది. ఒకటేమో జనాభా పెరిగింది, జనాభా కూడా వాళ్ళ వనరులు కానీ, ఇప్పుడు నది పక్కన మూసి పక్కన ఉంటే మీకు వరదలు వస్తాయి అంటే మేము ఈయనే ఉంటాం అంటారు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది. అంటే ప్రతిసారి మనకు నీళ్ళు వదిలినప్పుడల్లా వాళ్ళని ఎక్కడ పెట్టాలని ఆలోచన చేయాలి. అంటే మనము ఇప్పుడు హైడ్రా లాంటి కొన్ని సిస్టమ్స్ ఎస్టాబ్లిష్ చేసినాం. ఐ థింక్ ఈ వనరులను ప్రొటెక్ట్ చేయడము, వాటర్ బాడీస్ ని ప్రొటెక్ట్ చేయడము, అక్కడ నుంచి మనుషులు, అట్లనే అర్బన్ ప్లానింగ్ చాలా ముఖ్యమైనది. హైదరాబాద్ లో ఏ చినుకు పడ్డా వరద అంటాం, అంటే ఫ్లైఓవర్ మీద కూడా వరద వచ్చుడు ఇదేంటి అనేది పెద్ద సర్ప్రైజ్ ఉన్నది మనకు. అంటే ఇలాంటి విషయాలలో అంటే మన ప్లానింగ్ ఎంత ఉంది అనేది ఇది కూడా చాలా ముఖ్యమైన అంశము. ఐ థింక్ ఇట్స్ ప్రజలు కూడా అప్రమత్తత ఉండి సివిల్ డిఫెన్స్ మెకానిజం అని చేసి ఒకరిని ఆదుకునేటట్టు. ఎన్డీఆర్ఎఫ్ కూడా చాలా లిమిటెడ్. మీరు చూడండి, వాళ్ళు ఏనో పోయిన దగ్గర వాళ్ళు ఎల్పిఎస్ఆర్ కనబడ్డ కాడ ఎల్పిఎస్ఆర్ కమ్యూనికేషన్లు అన్ని దెబ్బతిన్నాక
ఐ థింక్ లోకల్ కమ్యూనిటీ కూడా ఏ రకంగా దీన్ని తట్టుకొని ఒకరికొకరు సహాయం చేసుకొని అట్లీస్ట్ కొన్ని గంటలు సేవ్ చేసుకుంటే తర్వాత వేరే రిలీఫ్ అవన్నీ మెజర్స్ వస్తుంది. ఉంటాయి మనకు డిజాస్టర్ లో. సో ఇలాంటివి కూడా మన స్కూలు కాలేజ్ ఇవన్నీ లెవెల్లో స్పెషల్ గా ఎస్పెషల్లీ ఈ డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ రిలేటెడ్ మనం వాళ్ళకి ట్రైనింగ్లు ఇచ్చితే అది ఐ థింక్ గవర్నమెంట్ పరంగా ఒక మంచి ప్రోగ్రామ్ అవుతుంది. అందులో అవేర్నెస్ కూడా ఇవ్వాలి. మీరు చెప్పిన ఈ పదాలు అన్ని కూడా వాళ్ళకి ట్రైనింగ్ లో చెప్పాలి. ఓ ఫ్లడ్ అంటే ఏంది, ఓ డిజాస్టర్ అంటే ఏంది, అన్నిటిని ఏదంటే అది మనం లూజ్ గా వాడవద్దు అనేది ఒక పదం కూడా ఉంటది. సో అట్లా ఐ థింక్ టెక్నికల్ విషయాలు చెప్పుకుంటే ఈవెన్ మోడల్ పిల్లలతో చేపించి వాళ్ళ స్కూళ్ళల్లో పెట్టి దాన్ని వర్షం పడితే ఏమైంది, ఎందుకు నీళ్ళు ఇంకుతలేవు, ఇట్లా ఇవన్నీ కూడా మనం వాళ్ళకి చెప్పాల్సిన ఆవశ్యకత ఉన్నది. అప్పుడు డెఫినెట్ గా మనము మున్ముందు ఇంకా పెరుగుతాయి అనేది అయితే గ్యారంటీ ఉన్నది. ఎందుకంటే నేననడం కాదు, మనకు ఆల్రెడీ క్లైమేట్ చేంజ్ లో ఐక్యరాజ్య సమితి మొత్తుకుంటున్నది. కోడ్ రెడ్ ఫర్ హ్యుమానిటీ, ఇది డేంజర్ సిగ్నల్, అన్ని పదాలు చెప్పేసారు. అయినా కానీ మరి అన్ని ప్రభుత్వాలు, ఇది ఒక్కరిది కాదు ప్రాబ్లం, ఏ దేశము ఎమిషన్స్ ఎక్కువ చేసినా అందరి మీద పడుతుంది అనేది పాయింట్ క్లైమేట్ చేంజ్ అనేది. సో అది కలెక్టివ్ ఒక పాపం అనుకోండి, కలెక్టివ్ ఒక పొల్యూషన్ అనుకోండి, కలెక్టివ్ ఒక ఫాజిల్ ఫ్యూల్స్ ఇవన్నీ వాడి గ్రీన్ హౌస్ గ్యాస్లు పెంచి మరి ఈ టెంపరేచర్లు పెంచి, సో అన్ని రకాల ఐ థింక్ మనము దీనికి ప్రిపేర్డ్ అయి ఉండాలి, దానికి సొల్యూషన్స్ కూడా చేయాలి. అండ్ ప్రభుత్వ పరంగా పాలసీస్ కూడా కొంచెం గట్టిగానే ఉండాలి. ఈవెన్ బిల్డింగ్ లో కూడా ఏడ కట్టినా దానికి ఒక కోడ్ ఉంటది, వరదలు వచ్చే దగ్గర కూడా ఎంత ఇట్లా కట్టాలి, ఏడ కట్టాలి. సో ఇవన్నీ కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేటట్టు చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ రెడ్డి గారు, చాలా విషయాల మీద ప్రజలకి అవగాహన కల్పించారు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ సార్. సో ఇది భాస్కర్ రెడ్డి గారు చెప్పినట్లు అనేక కీలక విషయాలు వారు మనకి క్రిస్టల్ క్లియర్గా చెప్పారు. ఎస్పెషల్లీ ఇలాంటి సైక్లోనిక్ ట్రఫ్స్ అనేవి ఇక ముందు కూడా అనేకం సంభవించే అవకాశం ఉంది. ఖచ్చితంగా జరుగుతున్న క్లైమేటిక్ చేంజెస్ వల్ల ఇలాంటి కుంభవృష్టులు, ఇలాంటి భారీ వర్షపాతాలు, ఇలాంటి వరదలు ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు ఫేస్ చేయాల్సిన సిచ్యుయేషన్ ఉంటుంది. బట్ ఎప్పటికప్పుడు వాతావరణ కేంద్ర హెచ్చరికల్ని క్లియర్గా చూస్తూ ప్రభుత్వాలు కూడా మారుతున్న వాతావరణానికి అనుగుణంగా పాలసీలు రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా వారు చెప్తున్నారు. ఎస్పెషల్లీ వర్షాకాలం అంటే ఈ పంటలు వేసుకోవాలి, ఈ నెల నుంచి ఈ నెల వరకు ఇది అని చెప్పి ఏదైతే రెగ్యులర్గా కొన్ని డికేడ్స్ తరబడి, కొన్ని దశాబ్దాల తరబడి ఏదైతే ఒక ప్యాటర్న్ ఫాలో అవుతూ వస్తున్నారో రైతులు, ఇప్పటి నుంచి వాటిని కూడా మరొకసారి అంటే ఒక్కసారి రీచెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీటి మీద కూడా ప్రభుత్వాలు దృష్టి సారించాలి, శాస్త్రవేత్తలతో కూర్చోవాలి. అర్బన్ అండ్ రూరల్ ప్లానింగ్కి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఎలాంటి చేంజెస్ తీసుకురావాలనే దాని మీద ఒక పాలసీ రూపొందించాలి. దీని అంతటితో పాటు సార్ చెప్పిన ఒక ఇంపార్టెంట్ పాయింట్, వీటి మీద అవగాహన చాలా ఇంపార్టెంట్, వీటి మీద అవేర్నెస్ క్రియేట్ చేయాలి. స్కూల్ స్థాయి నుంచే పిల్లలకి వీటి గురించి చెప్పాలి. సో దట్ అట్లాంటి సిచ్యుయేషన్ అరైజ్ అయినప్పుడు ప్రాణం ఎట్లా కాపాడుకోవాలనే దాని మీద వాళ్ళకి అవగాహన వస్తుందని చెప్పి కూడా చెప్తున్నారు. చూద్దాం మరి ప్రభుత్వాలు ఇట్లాంటి చర్యలు తీసుకుంటాయని. యాజ్ ఆఫ్ నౌ పంట నష్టం ఎంత జరిగిందనేది ఇప్పటిదాకా అయితే తెలియలేదు. ఖచ్చితంగా పెను ఉత్పాతమే సంభవించింది. పంట నష్టం ఏ స్థాయిలో ఉందో త్వరలోనే అధికారులు ఒక అంచనాకు వస్తారు. మరి ఇవాళ సీఎం పర్యటన జరిగింది కాబట్టి ఎలా ఉంటాయి, ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారనేది మనం కూడా వెయిట్ చేద్దాం.